నమస్తే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్న వ్లాగ్స్. ఇప్పుడు మనం కాకరకాయ ఉల్లి కాకరకాయ కారం పొడి ఈ రెండు రెసిపీస్ అనేది ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. రెడీ టు వాచ్. కాకరకాయలని ఇలా నేను ఒక ప్లేట్లో పెట్టి తీసుకున్నాను. కాకరకాయ ఉల్లి కారానికి, కాకరకాయ కారం పొడికి విడివిడిగా తీసుకున్నాను. 3 కాకరకాయలను కాకరకాయ ఉల్లి కారానికి, 4 కాకరకాయలను కాకరకాయ కారం పొడికి తీసుకున్నాను. కాకరకాయలకు పైన ఉన్న పొట్టుని ఇలా చాక్తోనైనా పీలర్తో అయినా తీసేసేయండి. తీసేసి పైన భాగం బొడుపు భాగం, కింద ఉన్న బొడుపు భాగాన్ని కట్ చేయండి. ఇలా కట్ చేసిన తర్వాత ఇలాగ ఉంటుంది. మీరు ఒకవేళ పైన ఉన్న పొట్టు ఇష్టపడే వాళ్ళైతే అలాగే ముక్కలుగా ఒకసారి ఉప్పు నీళ్ళలో కడిగి కాకరకాయలని ఇలా రౌండ్గా కట్ చేసి పెట్టుకోండి. కొంతమంది చేదుగా ఉన్నా కానీ తినడం ఇష్టం ఉండే వాళ్ళైతే పైన ఉన్న పొట్టుని, లోపల ఉన్న గింజల్ని తీసేయకుండా అలాగే చేసుకోండి. కాకరకాయ అంటే చేదుగా ఉంటుంది అనేవాళ్ళు, భయపడేవాళ్ళు, కాకరకాయ తినలేము అనేవాళ్ళు ఇలాగా పైన ఉన్న పొట్టుని తీసేసి ఇలా రౌండ్గా కట్ చేసి పెట్టుకోవాలి. ముక్కలుగా చిన్న ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకోవాలి రౌండ్గా. తర్వాత మనం కాకరకాయ ముక్కల్ని కట్ చేసి పెట్టుకున్న మధ్యలో ఉన్న భాగాన్ని కూడా ఇలా చాక్తో తీసేయాలి. ఎందుకంటే లోపల గింజలు ఉంటే చేదుగా ఉంటుంది కాబట్టి ఇష్టపడే వాళ్ళైతే అలాగే ఉంచేసేయండి. ఇష్టం లేని వాళ్ళైతే ఇలా మధ్యలో ఉన్న భాగాన్ని కూడా తీసేసి చాకుతో మధ్యలో ఉన్న భాగాన్ని కూడా తీసేయండి. తీసేసి ఇలాగ తీసేస్తే కాకరకాయ అంటే అస్సలు చేదు అనేది ఉండదు. చిరు చేదు అనేది ఉంటుంది, కొంచెం చేదు మాత్రమే ఉంటుంది ఇలాగ చేస్తే. ఒకవేళ గింజలు పైన ఉన్న పొట్టు భాగం అనేది ఉంటే కాకరకాయలు అనేది కొద్దిగా చేదు ఎక్కువగా ఉంటుంది. మీరు ఒకవేళ చేదుగా ఇష్టం ఉండే వాళ్ళైతే అలాగ చేసుకోండి. చేదు ఇష్టం లేని వాళ్ళైతే ఇలాగ పైన పొట్టు తీసి మధ్యలో ఉన్న భాగాన్ని కట్ చేసి ఇలా ముక్కలుగా చిన్న భాగాలుగా రౌండ్గా సన్నగా కట్ చేసి పెట్టుకోండి. కాకరకాయ ఉల్లి కారానికి ఒక ప్లేట్లో కట్ చేసి పెట్టుకోండి. కాకరకాయ కారం పొడికి ఇంకొక ప్లేట్లో ముక్కలు అనేది కట్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మనం 2 రెసిపీస్ అనేది ఒకటేసారి చేస్తున్నాం కాబట్టి ఇలాగ చేస్తున్నాను. మీరు ఎప్పుడైనా ఇలా చేశారా లేదా? చాలా టేస్టీగా ఉంటుంది. కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి నా స్టైల్లో చేసి మీకు కూడా ఎలా కుదిరిందో కూడా కామెంట్ చేసి చెప్పండి. ముందుగా మనం కాకరకాయ ఉల్లి కారానికి ముందుగా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత కాకరకాయ కారం పొడికి కూడా ఇలాగే రౌండ్గా ఇలాగే మొదట మనం ఇలా చేసామో అలాగే ముక్కలు అనేది కట్ చేసి పెట్టుకోవాలి. అన్నిటినీ ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ నూనె వేసుకొని 1 స్పూన్ జీలకర్ర వేసుకొని ఉల్లిపాయని పెద్ద సైజు ఉల్లిపాయను కట్ చేసుకొని చిన్న ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకున్నాను. నేను ఒక 3 కాకరకాయలను మాత్రమే నేను కట్ చేస్తున్నాను కాబట్టి ఒక ఉల్లిపాయ సరిపోతుంది. మీరు ఒకవేళ ఎక్కువ కాకరకాయలను కట్ చేసుకుంటే ఇంకొక ఉల్లిపాయను కట్ చేసి పెట్టుకోండి. తర్వాత ఉల్లిపాయ అనేది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ పసుపు కూడా వేసుకొని 4-5 వెల్లుల్లిపాయలను కూడా వేసుకొని ఒక 2-3 రెమ్మల చింతపండును కూడా వేసుకొని ఇలా ఫ్రై చేసుకొని ఒక చిన్న బౌల్లోకి పక్కన పెట్టుకోండి. తర్వాత అదే ప్యాన్లో
ఒక స్పూను మినపప్పు, 2 స్పూన్ల శనగపప్పు, 1 స్పూన్ ధనియాలు కూడా వేసుకొని కొద్దిగా నూనె లేకుండా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ కాకుండా కొద్దిగా కలర్ అనేది కొంచెం కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని వాటిని కూడా స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారనివ్వాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని వెడల్పాటి దాంట్లోనే మనం ముందుగా చేసుకున్న ప్యాన్లోనే 2 స్పూన్ల నూనె వేసుకొని కాకరకాయ ముక్కల్ని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఎరుపు రంగులో వచ్చే రకంగా ఇలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ అనేది రాకపోతే కాకరకాయ అనేది కొంచెం చేదుగా ఉంటుంది కాబట్టి కొంచెం కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి ముందుగా మనం చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, చింతపండు, వెల్లుల్లిపాయల్లో మిక్సీ జార్లో వేసుకొని 2 స్పూన్ల కారం, 2 స్పూన్ల ఉప్పు వేసుకొని మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి. మెత్తగా చేసుకోవాలి. ఒకవేళ మెత్తగా అనేది మిక్సీ జార్ అనేది తిరగకపోతే 1 స్పూన్ నూనె అయినా సరే, 1 స్పూన్ నీళ్ళైనా సరే వేసి మెత్తగా మిక్సీ అనేది పట్టుకోండి. తర్వాత స్టవ్ మీద ఉన్న కాకరకాయ ముక్కలు కొద్దిగా రెడ్గా అయిన తర్వాత అదే ముక్కల్ని పక్కకి ఇలాగా జరిపి ఆ ప్యాన్లోనే స్టవ్ అనేది ఆన్లోనే ఉంది. ఇప్పుడు దాంట్లోనే కాకరకాయ కారం మనం చేసిన కారం అనేది వేసుకొని ఇలా కలుపుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే కాకరకాయ కారం అనేది రెడీ అవుతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. తర్వాత కాకరకాయ కారం పొడిని తయారు చేసుకుందామా. రెడీ టు వాచ్. కాకరకాయ ముక్కల్ని ఇలా రౌండ్గా ఇలా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. వెల్లుల్లిపాయలు ఒక 5, 6, పల్లీలు ఒక 2 స్పూన్లు. మీరు వెల్లుల్లి ఇష్టం లేని వాళ్ళు వెల్లుల్లి వాడలేని వారు అల్లంనైనా వాడచ్చు. స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెడల్పాటి గిన్నెను పెట్టుకొని ఒక 4 స్పూన్ల నూనె వేసుకొని కాకరకాయ ముక్కలు అనేది డీప్ ఫ్రై చేసుకోవాలి. ముందుగా మనం పల్లీలను వేసుకోవాలి. 2 స్పూన్ల పల్లీలను వేసుకొని కొంచెం కలర్ వచ్చిన తర్వాత ఫ్రై చేసుకొని వాటిని ఇలా జాలి గరిటెతో ఇలా తీసేయాలి. తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే గిన్నెలో మనం కాకరకాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి. కాకరకాయ ముక్కలు అనేది కలర్ అనేది గోల్డెన్ కలరు ఎరుపు రంగులోకి వచ్చే వరకు కలర్ అనేది వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కాకరకాయ ముక్కలు కలర్ అనేది ఎరుపు రంగులోకి వస్తేనే కాకరకాయ కారం పొడి అయినా కానీ కాకరకాయ కారం అయినా టేస్టీగా ఉంటుంది. ఇలా కాకరకాయ ముక్కల్ని మొత్తం నూనెలో వేసేసి ఫ్రై చేయాలి. మనం ఫ్రై చేసిన తర్వాత ఇలా కొంచెం కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వాటిని కూడా పల్లీలు ఉన్న ప్లేట్లోనే ఈ కాకరకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఈ నూనెను అనేది మళ్ళీ మనం వేరే కర్రీస్లో అయినా కూరలో అయినా వాడుకోవచ్చు. తర్వాత కరివేపాకు రెమ్మలు ఒక 10 కరివేపాకు రెమ్మలను కూడా ఇలా ఫ్రై చేసుకొని వేరొక ప్లేట్లో పెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో కాకరకాయ ముక్కలు, పల్లీలు వేసి మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చగా మిక్సీ జార్ని అనేది పట్టుకోవాలి. ఎందుకంటే కాకరకాయ కారం పొడి అనేది కొంచెం బరకగా ఉంటే చాలా టేస్టీగా ఉంటాయి. మిక్సీ జార్లో 2 స్పూన్ల కారం, 2 స్పూన్ల ఉప్పు వేసి మెత్తని పౌడర్ లాగా మెత్తగా చేసుకోవాలి. వెల్లుల్లిపాయలు అనేది మనం అవి మిక్సీ పట్టిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టాలి. ముందుగా మనం వెల్లుల్లిపాయలను వేసి చేస్తే మిక్సీ అనేది సరిగా తిరగదు. అలా ఒకసారి చేసిన తర్వాత వెల్లుల్లిపాయలను కూడా వేసుకొని మెత్తగా చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మనం
తీసి పెట్టుకున్న కరివేపాకును కూడా ఇలా కాకరకాయ కారం పొడిలో ఇలా కలుపుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలో అయినా మీరు కావాలంటే నూనె, నెయ్యి ఏదైనా వేసుకొని కారం పొడిని వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ అండ్ షేర్ మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి.